హైదరాబాద్ లో వినాయక చవితి సందడి మొదలైపోయింది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో స్వామివారికి అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ గణేష్ ని వినాయక చవితి రోజు దర్శించుకుంటే మంచిదని భక్తులు విశ్వసిస్తారు. సికింద్రాబాద్ గణేష్ ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. జంట నగరాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి శ్రీ గణేష్ టెంపుల్ దగ్గర చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. శ్రీ స్వయంభుగా వెలిసినటువంటి గణేష్ని దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా వేలాదిగా వస్తున్నారు. దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్కి భక్తులు వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భక్తులు అనుకుంటూ ఉంటారు. అందుకోసం ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తున్నారు. చూడొచ్చు, స్వామివారి దగ్గర ఉన్నటువంటి దేవాలయాన్ని చాలా సుందరంగా కూడా అలంకరణ చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా ఓం శ్రీ గణేశాయ నమః అంటూ మారుమోగిపోతుంది. 200 ఏళ్ల నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ దగ్గర అంటే వినాయక చవితి రోజు ఇండ్లలో ఆ కాలనీల్లో వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఊర్లలో పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం గణేష్ టెంపుల్ దగ్గర స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారు కాబట్టి స్వయంభూ వెలిసిన స్వామివారి దగ్గర వచ్చి పూజలు చేస్తే స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి కూడా భక్తులు భావిస్తుంటారు. కొంతమంది భక్తులున్నారు. అమ్మ, ఏంటి ప్రత్యేకత? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? మేము చాలా సంవత్సరాల నుండి వస్తుంటాము. ఈ గుడికి చాలా ప్రసిద్ధిగాంచింది. కోరిన కోరికలు తీరుతాయి. ఇది దాదాపు 200 సంవత్సరాల కింద నుండి ఉంది. ఎట్లా అనిపిస్తుంది? స్వామివారి దర్శనం జరిగింది, ఎలా ఉంది? చాలా బాగుందండి. టెంపుల్లో డెకరేషన్ కానివ్వండి, అరేంజ్మెంట్స్ కానివ్వండి, అన్ని చాలా బాగా జరిగినాయి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. రైట్, ఇక్కడ సికింద్రాబాద్ ఏరియానే కాదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే ఎంత స్పెషల్ చెప్పొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనానికి దర్శనం చేసుకుని వెళ్తే బాగుంటుందని చెప్తుంటారు. ఈ నవరాత్రులు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, ప్రత్యేకమైన అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 9 రోజులు ఇక్కడికి భక్తులు సందడి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు అయితే వినాయక చవితి రోజు దాదాపు 35 నుంచి 40 వేల మంది భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. ఓవరాల్ గా చూస్తే సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం ఒకసారి చూడొచ్చు. లోపల ఉన్నటువంటి స్వామివారిని జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి లైవ్ ద్వారా వీక్షించేటటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం 3 క్యూ లైన్లలో భక్తుల్ని లోపలికి అనుమతిస్తున్నారు. వీఐపీలు ఇక్కడ తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీఐపీలు వచ్చినా సరే సాధారణ భక్తులకి, సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా క్యూ లైన్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ దగ్గర కోలాహలం అయితే కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజాము నుంచే జరిగేటటువంటి ప్రత్యేక పూజలు రాత్రి వరకు కూడా కొనసాగబోతున్నాయి. రాత్రి 11 గంటల వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు, అభిషేకాలు కూడా జరగబోతున్నాయి. ఈ అభిషేకాన్ని స్వయంగా చూడడానికి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.